రేపు అత్తిపట్ల బాలయ్య గారు సంవత్సరంలో జరుగుతున్న మన పెద్దపల్లి గ్రామంలో దాదాపు ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ ముందుకొచ్చి ఈ ఎండాకాలం అయినా కానీ ముందుకొచ్చి ఒక 400 మందికి భోజనాల కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. అయితే దీనికి ఏంటంటే హాజరవుతున్న వాళ్ళల్లో జేఏసీ నాయకులు హాజరవుతున్నారు, న్యాయవాదులు కొంతమంది హాజరవుతున్నారు, మన బోధిహీని గారు కూడా మనకు వచ్చారు, ధనేకుల రామారావు తదితరులు అందరూ హాజరవుతున్నారు. మేమేంటంటే ఇది తొలి సభ. అమరావతి రాజధానిలో ప్రథములు అమరులే. ఈ అమరావతి ఉద్యమం గెలవటం కోసం చనిపోయిన వాళ్ళే ప్రథములు. అమరావతి అమరవీరులే, అదములు గత ప్రభుత్వము. ఇది గుర్తుంచుకోవాలి. అదే క్రమంలో 30 గ్రామాల్లో 29 గ్రామాల్లో 200 మంది రైతు బిడ్డలు చనిపోయారు. వాళ్ళందరి తరపున కూడా ఏదో ఒక రోజు 29 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 5-10 మంది కూడా చనిపోయారు. వాళ్ళందరి తరపున గ్రామాల్లో 4 గ్రామాల్లో యూనిటీ తీసుకొని మేము జోహార్లు అర్పిస్తూ ఇలాంటి సంవత్సరాల సభలో పెడతాం. ఇవాళ మాకు తక్కువ టైంలోనే రకరకాల మాకు సహకారం, మీడియా వాళ్ళు అన్ని రకాల సహకారం చేసి రేపటి సభ విజయవంతం చేసిన అందరికీ, అమరావతి ఈ పెద్దపల్లి గ్రామస్తులకు, 29 గ్రామాల ప్రజలకు, మీడియాకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ అమరావతి ఉద్యమాలు హఠన్మరణం పాలైన వాళ్ళు గత ప్రభుత్వము, గత దుర్మార్గ ప్రభుత్వము, గత కసాయి ప్రభుత్వం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రభుత్వం వల్లే జరిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ భూసేకరణ చట్టం అనేది కేంద్రంలో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి ఏంటంటే ఒక ప్రతి కుటుంబానికి నష్టపరిహారం, చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. నెలవారీగా కుటుంబాలకు కూడా పెన్షన్ జారీ చేయాలి. అదే క్రమంలో భూములేని